హాయ్ ఫ్రెండ్స్, నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ చిత్రం 'డాకు మహారాజ్'. ఈ చిత్రం మంచి పాజిటివ్ టాక్ రావడంతో మంచి కలెక్షన్ అయితే రాబట్టిందనమాట. అయితే ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అయింది. ఓటీటీలో తెగ సందడి చేస్తుంది కూడా. 2 వారాల క్రితం నెట్‌ఫ్లిక్స్ ద్వారా డిజిటల్ ప్రపంచంలోకి 'డాకు మహారాజ్' మూవీ ఎంట్రీ అయిందనమాట. అప్పటినుంచి ఓటీటీ ప్రేక్షకులు సినిమాను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మొదటి వారంలో నెట్‌ఫ్లిక్స్‌లో 2.4 మిలియన్ మంది సినిమా చూశారని అఫీషియల్‌గా ప్రకటన కూడా చేశారు. ఇక తెలుగు సినిమాకు ఈ స్థాయిలో వ్యూస్ రావటం సాధారణమైన విషయం కాదనే చెప్పాలి. నాన్ ఇంగ్లీష్ కేటగిరీలో 'డాకు మహారాజ్' 2 వారాలుగా నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండ్ అవుతూనే ఉంది. కేవలం ఇండియాలోనే కాకుండా దాదాపు 15 దేశాల్లో సినిమా ట్రెండ్ అయింది. చివరకు పాకిస్తాన్‌లో సైతం 'డాకు మహారాజ్'ను అధికంగా చూశారని నెట్‌ఫ్లిక్స్ లెక్కలు చెప్పాయి. 'డాకు మహారాజ్' మూవీని మొదటి వారంతో పోలిస్తే రెండో వారంలో ఓటీటీ ప్రేక్షకులు ఎక్కువగా చూశారట. నెట్‌ఫ్లిక్స్ అధికారిక లెక్కల ప్రకారం 'డాకు మహారాజ్' సినిమాను రెండో వారంలో 2.6 మిలియన్ల మంది చూశారట. ఇప్పటివరకు దాదాపు 5 మిలియన్ల మంది సినిమాను స్ట్రీమింగ్ చేసినట్లుగా నెట్‌ఫ్లిక్స్ వారు ప్రకటించారు. ఇక చూడాలి లాంగ్ రన్‌లో 'డాకు మహారాజ్' మూవీ ఇంకా ఎలాంటి సెన్సేషనల్ రికార్డులను క్రియేట్ చేస్తుందనేది. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి ఫ్రెండ్స్.